మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. దేశంలోని అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రికార్డు సాధించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం కన్ఫర్మ్ అంటూ సర్వేల్లో వెల్లడి అయింది. అయినా కూడా ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా ఈటెల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం చేస్తూ బీజేపీ గెలిస్తేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది అని ఈ ఎన్నికలు దేశం కోసం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటెల సోమవారం కండ్లకోయ గ్రామం కాలనీ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించడం జరిగింది. అక్కడ ఈటెల మాట్లాడుతూ పెట్టుబడి ఎరువులపై సబ్సిడీ, యంత్రాలపై సబ్సిడీ, రుణభారానికి క్రెడిట్ కార్డులు, అన్నదాతలకు అడుగడుగున అండా మన మోదీ, 70 ఏండ్లుగా కుంటుపడిన రైల్వే వ్యవస్థ 10 ఏండ్ల మన మోదీ పాలనలో మారిన వ్యవస్థ, బుల్లెట్ రైళ్లు, వందే భారత్ ట్రైన్లతో ప్రగతిదారుల్లో రైల్వే రంగం దూసుకుపోతోంది. మల్కాజ్గిరిని అద్భుతంగా తీర్చిదిద్దుతా, నిండు మనసుతో ఆశీర్వదించండి. బ్యాలెట్లో క్రమ సంఖ్య 2వ నెంబర్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. మల్కాజ్గిరి ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నేను ముందుంటా అన్నారు. యాప్రాలో మణి ఎంక్లేవ్ వాసులు నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఈటెల పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మోదీ గారి హయాంలో భారతదేశం రూపురేఖలు మారుతుంది. 76 ఉన్న విమానాశ్రయాలు 153 అయ్యాయి. రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి చెందుతున్నాయి. 12 కోట్ల టాయిలెట్లు కట్టించి పేదవారి బ్రతుకుల గురించి ఆలోచించారు. జీఎస్టీ అమలు చేసిన దిశాలి. అధికారం కోసం కాదు, ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి. ప్రభుత్వం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాలను కూడా కాపాడాలి. 500 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామ మందిరాన్ని నిర్మించారు. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్ను 5వ స్థానానికి తీసుకువచ్చారు. మళ్లీ అవకాశం ఇస్తే 3వ స్థానానికి తీసుకువస్తా అని హామీ ఇస్తున్నారు. ఈ ఎన్నికలను దేశం కోసం, జాతీయత కోణంలో చూడాలి. దేశం సుస్థిరంగా ఉండాలి అంటే, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి అంటే అది బీజేపీతోనే సాధ్యం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ గారిని జోక్యం చేసుకోవాలని రష్యా లేఖ రాసింది అంటే అర్థం చేసుకోండి. నేను రాజకీయ నాయకుడిని, సేవ చేయడానికి వచ్చా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు. మీకు నిత్యం అందుబాటులో ఉంటాను. నన్ను సంపూర్ణంగా ఆశీర్వదించండి అన్నారు. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.